ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈరోజు ఎపిసోడ్ ఏంటో తెలుసా? ఇట్స్ మై బర్త్‌డే వ్లాగ్ అన్నమాట 2026. I just want to store all my memories in this video. Hope you all like this. I feel. So that's the reason I'm sharing with you all people. So first ఏంటంటే నా ఆఫీస్‌లో జరిగిన సెలబ్రేషన్స్ చూసేయండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా? లంచ్ బ్రేక్‌లో ఆ 10-15 మినిట్స్ టైంలో మా వాళ్ళు నా బర్త్‌డేని ఇలా అడ్వాన్స్‌గా ప్లాన్ చేశారనమాట. అంటే నేను వరలక్ష్మి వ్రతం ఉంది. ఆ రోజు నేను వెళ్ళను అని చెప్పేసి దే గాట్ టు నో. అందుకే ఇలా అడ్వాన్స్‌గా సెలబ్రేట్ చేశారనమాట. ఇంద్రాణి స్పెషల్‌గా నా కోసం వచ్చింది ఆ రోజు. అంటే సెలబ్రేట్ చెయ్యాలి ఎలా అయినా ఈరోజు అని చెప్పేసి వచ్చింది. అండ్ త్రిష్ణ కాల్‌లో ఉండే సిస్టమ్ తీసుకొనొచ్చిందనమాట డే సెలబ్రేట్ చేయడానికి. షీ వాంట్ టు బీ ప్రెజెంట్ ఇన్ మై సెలబ్రేషన్ అనేసి వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యూ పీపుల్ మేడ్ దట్ డే సో స్పెషల్ బై మేకింగ్ ఇట్ ఇన్ అడ్వాన్స్ అనమాట. థ్యాంక్స్ అ లాట్. అంటే మీ వాల్యుబుల్ టైంని నా కోసం స్పెండ్ చేసి సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్స్ అ లాట్. మేము ప్రతి ఒక్కరి బర్త్డేకి ఎవరైనా ఒకళ్ళు మిస్ అవుతే వాళ్ళకి వీడియో కాల్ చేసి ఆ సెలబ్రేషన్స్ని మంచిగా చేస్తామన్నమాట. బట్ ఈసారి ఏంటంటే అందరూ కాల్స్లో అందులో ఆక్యుపైడ్ అయి ఉండడం వల్ల కాల్స్ కూడా చేయలేదు. సో బట్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నా బర్త్డేనే కాదు, వరలక్ష్మి వ్రతం కూడా ఇంత ట్రెడిషనల్ గా కనిపిస్తున్నానంటే రీజన్ అదే. గంధం, పెద్ద బొట్టు, గాజులు, కంకణం, కాళ్ళకి పసుపు, ఇదంతా ఇంత ట్రెడిషనల్ గా ఉంది నా అటైర్ అంటే దానికి రీజన్ వరలక్ష్మి వ్రతం. ఈ రోజు వాయినాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పెడతారు కదా, అలా వాయినాలు పుచ్చుకున్నా అనమాట ఈ రోజు. అందుకనే ఇంత ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాను. ఇక్కడ నుంచి అసలు నా డే ఎలా స్టార్ట్ అయింది, ఎలా అయింది, నేను ఏమేం చేశాను, ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కటి చూసేయండి. నేను ఈ వ్లాగ్లో చూపించేశాను. సో ఎలా జరిగింది ఏంటి అనేది, అండ్ మా వాళ్ళు నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశారో కూడా చూసేయండి. ఎండ్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? మా చిన్నోడు సర్ప్రైజ్గా 12 o'clockకి కేక్ తెచ్చి కట్ చేయించాడు అనమాట. ఐ వాజ్ ఇన్ నైట్ వేర్, అందుకే నేను వీడియో షూట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ చిన్నోడా. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నా డే స్టార్ట్ అయిపోయింది. హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ చేయగానే జుట్టారు పెట్టేసుకొని దానిమ్మ జ్యూస్ తాగుతున్నా అనమాట. మై డాడ్ అండ్ మామ్ బ్రాడ్ దిస్ అవుట్ఫిట్ ఫర్ మీ అనమాట. డాడ్ మామ్ వెళ్ళే తెచ్చారు, నేను వెళ్ళలేదు షాపింగ్కి. అండ్ ఇలా చిన్నగా పెట్టేసుకొని స్ట్రచ్ పెట్టేసుకొని రెడీ అయిపోయాను అనమాట. కుంకుమ లేకపోతే ఆ మొహంలో కలర్నే ఉండదు. కుంకుమ పెట్టేసుకున్నా. అండ్ నేను హెయిర్ని కోమ్ చేయను, పచ్చిగా ఉన్నప్పుడు సింపుల్గా అలా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉంటారు. బాబా ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, లక్ష్మీదేవి ఉంటుంది, శివుడు ఉంటాడు, ఆంజనేయుడు ఉంటాడు, ఏంటంటారు హనుమంతుడు ఉంటారు, కృష్ణుడు ఉంటారు, అందరూ ఉంటారు. మంచిగా అన్ని దర్శనాలు అవుతాయని వెళ్ళాము. బట్ మా డాడీ సాటిస్ఫై అవ్వలేదన్నమాట, నా పేరు పైన అర్చన అవ్వలేదు అని చెప్పేసి. ఆన్ ద డే హీ స్పెంట్ ఈజ్ ఆఫ్ డే విత్ మీ అనమాట. ఎంటైర్ డే ఆల్మోస్ట్ ఆఫ్ ద డే నా దగ్గరే ఉన్నారు. సో అంటే లీవ్ పెట్టేసి నాతో టైం స్పెండ్ చేశారనమాట. తనే లీవ్ తీసుకోమని చెప్పారు డాడీ, అందుకే నేను ఆ రోజు లీవ్ తీసుకున్నాను. అంటే నా షెడ్యూల్ కొంచెం ఆక్యుపైడ్ ఉంది అని చెప్పేసి. బట్ ఐ స్పెండ్ క్వాలిటీ టైం విత్ మై పేరెంట్స్ ఆన్ దట్ డే. ఇంకా నేను ఇక్కడ ఏంటంటే ఆవుకి గడ్డి తినిపిస్తున్నాను. తర్వాతకి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాతకి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. దోశ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతకి చెప్పాను కదా అర్చన అవ్వలేదు, మా డాడీ మమ్మీ సాటిస్ఫై అవ్వలేదు. అందుకే మళ్ళీ నన్ను ఈఎస్ఐ లక్ష్మీదేవి టెంపుల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఈఎస్ఐ లక్ష్మీదేవి టెంపుల్లో పెద్దగా ఘనంగా పూజలు జరుగుతాయన్నమాట. వరలక్ష్మి వ్రతం కాబట్టి ఎవరైతే ఇంట్లో చేసుకోలేరు అంటే ఇంట్లో ఎటైర్ అంతా డెకరేషన్ చేసి అదంతా చేసుకోలేము, పంతులు కావాలి అని అనుకుంటారు కదా, అలా అనుకునే వాళ్ళు, అలా స్పెండ్ చేయలేము అంత అమౌంట్ అనుకునే వాళ్ళు కొంత అమౌంట్ తీసుకొని ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తారనమాట. అంటే నార్మల్గా మనకి ఇంట్లో అయ్యేంత అమౌంట్ అవ్వకుండా నార్మల్ అమౌంట్తో అయిపోతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం పంతులు కూడా ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తున్నట్టు మనం చేసుకోవాలన్నమాట, చేయాలి. సో అలా ఆ పూజ జరుగుతుంది. అండ్ ఇక్కడ డాడీ అర్చన టికెట్ తీసేసుకుంటున్నారు, అర్చన చేయించాలని చెప్పేసి. ఇంకా పూజ అయిపోయింది, అర్చన చేయించేసుకున్నాం, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాతకి ఇంకా అశ్షు దగ్గరికి డ్రాప్ చేసేసారనమాట డాడీ నన్ను. అంటే పక్కనే ఉంది. అంటే అశ్షు దగ్గరికి డ్రాప్ చేయకముందు నేను హాస్పిటల్కి వెళ్ళేసి పిన్ని చూసి వచ్చానమాట. పిన్నికి ఆపరేషన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పిన్ని చూసి మళ్ళీ అక్కడ నుంచి అశ్షు దగ్గరికి వచ్చాను. అశ్షు దగ్గరికి వచ్చి అశ్షుని సర్ప్రైజ్ చేశామన్నమాట. నేను నవ్య వస్తున్నామనేసి అశ్షుకి తెలుసు. అంటే మేము నార్మల్గా విజిట్ అవుతాము అనేసి తెలుసు. అంటే ఆ రోజు వరలక్ష్మి వ్రతం
అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది అశ్వుది. బట్ నార్మల్గా విజిట్ అవుతాము అనేసి తెలుసు. బట్ మేము చెప్పలేదన్నమాట. మా ప్లానింగ్స్ ఏంటంటే అడ్వాన్స్గా అశ్విని బర్త్డే సెలబ్రేషన్ చేయాలని ఉండే. అందుకే నేను ఇంద్రాని వస్తుందనేసి అశ్వినికి చెప్పలేదు. అండ్ సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి అన్నాను అనమాట. అందుకే అశ్వ అంతా షాక్ అయింది, ఇంద్రాని వచ్చిందా అని చెప్పేసి. సో ఇంద్రాని వాళ్ళ హస్బెండ్ అన్నయ్య కూడా వచ్చారనమాట. అండ్ అశ్వ వాళ్ళ అన్నయ్య హస్బెండ్, సారీ అశ్వ వాళ్ళ అన్నయ్య కదా, అశ్వ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, అన్నయ్య. సో ఇక్కడ ఏంటంటే అశ్విని కన్విన్స్ చేస్తున్నాం, నీ కోసమే ఇంత దూరం వచ్చాను అని చెప్పేసి ఇంద్రాని కన్విన్స్ చేస్తుంది, నీ బర్త్డే సెలబ్రేషన్సే చేస్తున్నాం అనేసి. అశ్విని ఏమనుకుందంటే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేస్తున్నారు అనుకుంది. బట్ మేము ఏంటంటే అడ్వాన్స్గా అశ్విని బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలి అనుకున్నాము. ఇక్కడ ఇంద్రాని సిగ్గుపడుతుంది. ఏంటంటే ఆ కేక్ పైన డాల్ని ఇంద్రాని వేసిందంట, అశ్వ కేక్ పైన డాల్ని. బట్ అది డాల్ లాగా లేదు, కుక్కపిల్ల లాగా ఉంది అని చెప్పేసి రోస్ట్ చేస్తుంది అనమాట అశ్విని, అందుకే నవ్వుతుంది. అండ్ షీ వాంట్ టు చేంజ్ హర్ డ్రెస్ అనమాట. సో బర్త్డే డ్రెస్ అంటే కొత్త డ్రెస్ వేసుకుంటా అనేసి అనిందని చెప్పేసి కొత్త డ్రెస్ వేసుకొని వచ్చింది, టాప్ వేరేది ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చింది. అండ్ వీఆర్ కటింగ్ ది కేక్ అనమాట. అశ్విని బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము ఇక్కడ, అంటే అడ్వాన్స్గా సెలబ్రేట్ చేస్తున్నాం. బికాజ్ వీకెండ్ నేను ఇంకా ఆక్యుపైడ్ అయ్యి ఉంటాను, నాకు చాలా షెడ్యూల్ బిజీగా ఉంది. అండ్ ఎవ్రీ వన్ విల్ బీ ఆక్యుపైడ్ ఆన్ వీకెండ్స్, వాళ్ళ ఓన్ థింగ్స్లో ఆక్యుపై ఉంటారు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామన్నమాట అడ్వాన్స్గా. మేము ఏంటో ఈ మధ్యలో చాలా అడ్వాన్స్గా లేకపోతే పోస్ట్గా చేస్తున్నాం బర్త్డేస్. ఆన్ ద డే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ తోటి, వాళ్ళ రిలేటివ్స్ తోటి వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు కదా, అందుకే ఇంకా అడ్వాన్స్గా లేకపోతే పోస్ట్గా సెలబ్రేట్ చేస్తున్నాం, నాట్ ఆన్ దేర్ డే అనమాట. సో ఇంకా అందరూ స్పార్కిల్ అంటేయడానికి భయపడుతున్నారు. ఇంకా ఓకే లెట్స్ ట్రై అనేసి నేను ఏదో ధైర్యంగా తీసుకున్నాను. పట్టనంగానే భయం వేసింది. ఇంకా స్పార్కిల్స్ నేను ఈ మధ్యలో అస్సలు ఎంకరేజ్ చేయట్లే. మా ఇంట్లో ఎవరి సెలబ్రేషన్స్ అయినా కానీ నేను స్పార్కిల్స్ తీయట్లేదు అనమాట. ఏంటంటే ఆ కెమికల్స్ అంతా కేక్ పైన పక్కన పడుతున్నాయి. మా వాళ్ళకి చూపించాను, చూడండి అక్కడ చూపించాను లైక్ అంటే పడ్డాయి అనేసి వాళ్ళు అబ్జర్వ్ చేశారు అక్కడ. అంటే కెమికల్స్ అన్ని పైన కేక్ పైన పడుతున్నాయి అనమాట. డోంట్ యూజ్ స్పార్కిల్స్ అనే చెప్తాను. ఒకవేళ స్పార్కిల్ యూజ్ చేయాలనుకున్న కేక్ పైన కాకుండా సపరేట్గా పెట్టి యూజ్ చేయండి. ఈసారి మా వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్ చూపిద్దామని చెప్పేసి చూపించాను. దే టోల్డ్ దట్ నెక్స్ట్ టైం నుంచి యూజ్ చేయము అని చెప్పేసి. అండ్ ఇక్కడ వీళ్ళ ఫోటోషూట్ అవుతుంది అనమాట, కపుల్ ఫోటోషూట్. బ్లూ షర్ట్ అన్నయ్య ఇంద్రాని వాళ్ళ హస్బెండ్, చెక్ షర్ట్ అన్నయ్య అశ్విని వాళ్ళ హస్బెండ్ అనమాట. వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు. అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతకి ఒకరికొకరు కేక్ తినిపించేసుకున్న తర్వాతకి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం మంచిగా మెమరబుల్గా అని చెప్పేసి ఈ గ్రూప్ ఫోటో తీసుకోవాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే ఇంద్రానిది ఫోన్ ఫుల్ స్టోరేజ్ అయిపోయింది అనేసి తెలిసింది. దెన్ ఆఫ్టర్ ఏంటంటే ఇక్కడ నా బర్త్డే సెలబ్రేషన్స్, ఇది సర్ప్రైజింగ్గా అశ్విని అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పేసి తెప్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అశ్వు అండ్ అన్నయ్య. ఏంటంటే ఇక్కడ నేను క్యాండిల్ ఊదను, లైక్ ఏంటంటే మా ఇంట్లో మా మమ్మీ వద్దంటారు, క్యాండిల్ ఊదొద్దు అంటారు. ఎందుకు ఏంటి అనేది నాకు కూడా రీజన్ తెలీదు, ఊదొద్దు అంటారు. సో మేము క్యాండిల్ ఊదము. అంటే ఇక్కడ ఇంద్రాని అండ్ నవ్య రోస్ట్ చేస్తూ క్యాండిల్ ఊదారనమాట. అండ్ కేక్ నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అనేసి కొట్టుకుంటున్నారు ఇక్కడ. కొట్టుకున్న తర్వాతకి కేక్ అందరం తినిపించుకున్న తర్వాతకి ఇంకా సెలబ్రేషన్స్ ఎండ్ చేసేసామన్నమాట. అలా అంటే కొన్ని పిక్స్ దిగాము అందరం కలిసి, ఆల్ టుగెదర్ 4 మెంబర్స్ మంచిగా టైం స్పెండ్ చేసాము చాలా డేస్ తర్వాతకి. అంటే ఏంటంటే నాకు 1.5 అవర్ టైమే ఉంది. నేను అక్కడ నుంచి మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత నేను బ్యాక్ వచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఆ రోజు వరలక్ష్మి వ్రతం వాయినాలు వాజ్ వెయిటింగ్ ఫర్ మీ అనమాట. సో ఇలా మేము కూర్చొని అంటే కేక్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. అశ్వినిది కేక్ కటింగ్ అయిపోయింది, నా కేక్ కటింగ్ అయిపోయింది, ఇద్దరిది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతకి ఇలా స్నాక్స్ అండ్ స్ప్రైట్స్తో చిల్ అవుతున్నాం అనమాట. కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడుకున్నాము. అంటే ఎవరి కాలు డిసపియర్ అయిపోవాలన్నమాట, అందరూ ఆక్యుపైడ్ అయ్యి ఉన్నారు వాళ్ళ ఓన్ వర్క్స్లో. ఆ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి చూస్తున్నారు కదా ఇంద్రాని ఎంత ట్రెడిషనల్గా కనిపిస్తుందో. రథం చేసుకొని నేను రమ్మని చెప్తే ఇక్కడికి వచ్చిందనమాట. కేక్ కట్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి చెప్పాను. దట్స్ ద రీజన్ షీ కేమ్ హియర్. అండ్ ఇక్కడ ఏంటంటే రోస్ట్ చేసుకుంటున్నారు అనమాట, ఒకరినొకరు రోస్ట్ చేసుకుంటున్నారు. అండ్
అశ్వినిని ఇంద్రాణి అడిగింది కొన్ని క్వశ్చన్స్. అశ్విని మర్చిపోయింది, థింక్ చేసింది. అండ్ ఇప్పుడు ఇంద్రాణిని వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ నేమ్ అడిగారనమాట, ఏం ఆఫీస్ నేమ్ అనేసి. షీ వాజ్ నాట్ ఏబుల్ టు గెస్ ఇట్. ఒక నేమ్ ఒకటి చెప్పవా, ఒక లెటర్ చెప్పవా, గెస్ చేస్తా అని చెప్పేసి చెప్పింది. అప్పుడు గెస్ చేసింది. అంటే వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ నేమ్ కూడా మర్చిపోతున్నారు. అంత మతిమరుపు వచ్చింది మా వాళ్ళకి, అన్ని టెన్షన్స్, అంత స్ట్రెస్ ఉంది మా వాళ్ళకి అనమాట. అంటే ఏంటంటే ఈ మల్టిపుల్ థింగ్స్ ఉమెన్స్ విల్ హ్యాండిల్ రైట్. అలా తను కూడా ఇంద్రాని చాలా థింగ్స్ హ్యాండిల్ చేస్తుంది అలోన్ హ్యాండ్తో. లైక్ షీల్ డూ ఆర్ ఓన్ థింగ్స్ బై హర్ సెల్ఫ్. సో ఇండిపెండెంట్ గర్ల్ అనమాట ఇంద్రాని. అందుకనే కొన్ని థింగ్స్ అలా మర్చిపోతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. బట్ షీ మేక్ షూర్ దట్ హర్ మైండ్ ఈజ్ ప్రెజెంట్. అంటే గుర్తు తెచ్చుకుంటుంది మళ్ళీ తర్వాతకి. అలా ఏంట్రా మర్చిపోయావు, అప్పుడే అలాగే మర్చిపోతావా, ఇప్పుడు ఆఫీస్ మర్చిపోయావు, తర్వాత మమ్మల్ని కూడా మర్చిపోతావా అనేసి రోస్ట్ చేస్తున్నాం మేమంతా. అలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట అందరం కలిసి. ఏంటంటే ఇక్కడ నేను కడుపులో స్ప్రైట్ అండ్ స్నాక్స్ వేసేసా, ఇంకా లంచ్ స్కిప్ అనమాట మనం. సో స్వీట్స్, స్నాక్స్, కేక్స్, ఆ స్ప్రైట్ అని కొంచెం కడుపులో వేసేసినా ఇంకా కడుపు నిండిపోయింది ఇంకా. ఎందుకంటే దోశ కూడా కొంచెం లేటుగానే తిన్నాను టెంపుల్కి వచ్చి తర్వాతకి, అంటే టెంపుల్ నుంచి వచ్చిన తర్వాతకి. ఇంకా నాకు కడుపులో స్థలం లేదు. ఆ స్నాక్స్ కొంచెం తినేసి వాటర్ తాగేస్తే నా కడుపు నిండిపోయింది అనమాట. ఇంకా ఇలా కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాతకి అందరం క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట. స్పెండ్ చేసిన తర్వాతకి నాకు కాల్ వచ్చింది తమ్ముడు దగ్గర నుంచి. హీ ఈజ్ కమింగ్ టు పిక్ మీ. అంటే కొంచెం నియర్ బై అనమాట, మా ఇంటి దగ్గర నుంచి అశు వాళ్ళ ఇంటికి నియర్ బై. డాడీ డ్రాప్ చేశారు అండ్ తమ్ముడు పిక్ చేసుకున్నారనమాట నన్ను వచ్చి. తర్వాతకి ఈ నైట్లో ఇలా మా వాళ్ళు సెలబ్రేట్ చేశారనమాట. ఏంటంటే నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాతకి వాయినాలన్నీ తీసుకున్నాను, ఇంటికి వచ్చి వాయినాలన్నీ తీసుకున్నా. లంచ్ ఇంకా స్కిప్ అయిపోయింది. తర్వాతకి నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాతకి ఇలా చిన్నోడు ఇంకా చెల్లి కలిసి చిన్నగా డెకరేట్ చేశారు. అండ్ మా మమ్మీకి ఏంటంటే నేను పూలు పెట్టుకోవాలి, పెద్ద బొట్టు పెట్టుకోవాలి, అండ్ తనకి తలపైన అక్షంతులు ఉండాలి, వాళ్ళు బ్లెస్ చేయాలి, ఇలా మంచి కేక్ కట్ చేయాలన్నమాట చిన్నపిల్లలాగా. ఇంకా మా డాడీ కూడా ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా డిన్నర్ అయిపోయింది కదా, డిన్నర్ అయిపోగానే అందరికీ నిద్ర వచ్చేస్తుంది. ఇంకా నార్మల్గా ఏంటారు సెలబ్రేట్ చేశారు మా వాళ్ళు. ఇంకా అమ్మ కూడా అక్షంతలు వేసి బ్లెస్ చేసి ఇలా సెలబ్రేట్ చేసిందనమాట. ఇంకా అంటే సెలబ్రేట్ చేసిందంటే బ్లెస్ చేసిందనమాట, నాట్ సెలబ్రేట్ చేసింది, సారీ. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే చెల్లి కూడా గిఫ్ట్ తెచ్చింది. అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా గిఫ్ట్స్ తెచ్చారు. లైక్ దే గిఫ్టెడ్ మీ డిఫరెంట్ థింగ్స్ అనమాట ఈసారి. ఏంటంటే బుక్స్, చాక్లెట్స్, మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, ట్రీస్, శివసూత్ర బుక్ అండ్ మెనీ డిఫరెంట్ బుక్స్ అండ్ సన్ స్క్రీన్, డిషెస్, 4 డిఫరెంట్ కేక్స్, సో మెనీ థింగ్స్. ఆర్డర్స్ అన్నీ రిసీవ్ చేసుకున్నా. అశు దగ్గరికి వచ్చిన తర్వాతకి ఒకటిగా కాల్ వచ్చిందనమాట. ఆర్డర్స్ అన్నీ రిసీవ్ చేసుకున్నాను. రిసీవ్ చేసుకున్న తర్వాతకి ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. వీఆర్ డన్ విత్ అవర్ సెలబ్రేషన్స్ ఎట్ హోమ్ అనమాట. సో అక్షింతులు అండ్ పెద్దగా బొట్టు పెట్టేశారు మా మమ్మీ వాళ్ళందరూ. అండ్ వీఆర్ డన్ విత్ డిన్నర్ యాజ్ వెల్. డిన్నర్లో we had outside food, మంచూరియా, ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్తో డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద వీడియో. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.